నమస్తే. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగానే మన ఆథర్, అలాగే ఎడ్యుకేషన్ మెంటర్, గైడర్‌గా ఉన్నటువంటి సుబ్బారావు గారితో పాటు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. టాపిక్ అనడం కంటే ఇది యువత యొక్క భవిష్యత్తుకి సంబంధించిన విషయం అంటే బావుంటుందేమో. ఎందుకనంటే మనందరికీ తెలుసు. ఒక ఉద్యమం పేరులో నుండి బయటకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. యువతకి జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వానికే ప్రకంపనలు సృష్టించడమే కాదు, దేశంలో ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని లేవనెత్తింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ విషయంలో చాలా ప్రతిపక్షాల దగ్గర నుండి ప్రతి ఒక్క పార్టీ కూడా సమర్థించాయి. ప్రజలు కూడా దీన్ని మద్దతు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చింది. వారి డిమాండ్స్‌ని ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ చేస్తామని మాటిచ్చింది. దాంట్లో భాగంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకెక్కింది. అయితే ఈ ఉద్యమం నిజంగానే సత్ఫలితాలను ఇచ్చిందా? ఒకవేళ సత్ఫలితాలనిస్తే ఈ ఉద్యమాన్ని మనం ఆధారం చేసుకొని విద్యా వ్యవస్థలో ఇంకా ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకురావచ్చు? దానివల్ల యువత యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఇలా తదితర అంశాల గురించి ఫస్ట్ టైమ్ అనుకుంటా సుబ్బారావు గారు రాజకీయ విషయం గురించి ప్రస్తావించి మాట్లాడటం. అందులో కూడా పిల్లల భవిష్యత్తు, విద్యకి సంబంధించిన అంశం ఉంది కాబట్టే ఖచ్చితంగా ఈ టాపిక్‌ని తీసుకున్నారు. మనందరికీ తెలుసు చాలా విషయాల మీద అనార్గళంగా మాట్లాడే సుబ్బారావు గారు ఈ విషయాన్ని తీసుకున్నారు. దీన్ని ఎక్కడికి తీసుకెళ్తారు అని చెప్పే ఆలోచన మీ అందరికీ రావచ్చు. సేమ్ నేను కూడా అదే ఫీల్‌లో ఉన్నాను. చూద్దాం, తెలుసుకుందాం ఆయన మాటల్లో. నమస్కారం అండి. నమస్తే అండి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. నో, కాక్రోచ్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ పాలిటిక్స్ అండి. ఆ! ఇది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అవును. అద్భుతమైనటువంటి విషయం. అవును. దానికోసం అది నా బాధ్యత. ఎందుకంటే గత 40 రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతం జరిగింది. రైట్? సో, ఆ అద్భుతం జెన్‌జీ ద్వారా జరిగినటువంటి ఉద్యమం. సో, ఈ ఉద్యమం మనం చూస్తే మినిస్టర్ రాజీనామా దాకా వెళ్ళింది. ఏ విషయం మీద స్పందించినటువంటి మన ప్రైమ్ మినిస్టరు వరుసగా సెల్ఫీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. సో, ఇది నా ఉద్దేశ్యం ఏమిటంటే, డిస్క్లైమర్ ఏమిటంటే, ఇది ఒక పార్టీకి సంబంధించో, లేకపోతే ఒకళ్ళకి వ్యతిరేకంగానో, ఒకరికి అనుకూలంగానో నేను మాట్లాడేటువంటి విషయం కాదు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి వాస్తవాలు మనమందరూ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రాతిపదిక మాత్రమే తీసుకొని నేను చెప్తున్నటువంటి విషయం. ఇది డిస్క్లైమర్. ఇక్కడ ఈ జరిగినటువంటి 40 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆ ఉద్యమం తీసుకొచ్చినటువంటి ప్రకంపనలు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాన్ని, యువత యొక్క శక్తిని ప్రపంచానంతటికీ తెలియచేసినటువంటి గొప్ప సందర్భం నేను చెబుతానండి. ఆ సందర్భం విద్యా వ్యవస్థకు సంబంధించింది కాబట్టి నేను మరింత ఆనందిస్తాను. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ జరిగినటువంటి కొన్ని హింసాయుత ఘటనలు అయితే మీరు దీన్ని సమర్థిస్తున్నారా? ఇలా చేయడం మంచిదే అని అంటే అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ఆ భావ ప్రకటన అనేటువంటిది ఇంపార్టెంటే కదా! అవును. సో, మన భావాన్ని వ్యక్తీపరచడం ద్వారా కదా మనం ఏదైనా సాధించగలుగుతాము. సో, దానిలో శాంతియుతంగా చేసేటువంటి ధర్నాలనేటువంటివి ఒక ఒక ఆయుధం మనకు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి దాన్ని. దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు పట్టలేం కదా! కానీ ఇక్కడ జరిగినటువంటి లాఠీచార్జ్ జరగటం కానివ్వండి, హింసాయుత ప్రేరణ జరగటం కానివ్వండి, అదే సందర్భంలో అక్కడ కొంతమంది వాళ్ళు వాళ్ళు యూజ్ చేసినటువంటి మాటలు, బూతులు, ఒక ప్రతి వ్యక్తిని నిందించేటువంటి రైట్. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్‌ని పాలిసీ ప్రకారం నిందించడం అనేటువంటిది మనకున్నటువంటి రైట్ అండి. అది ఎవ్వరు కాదనలేనటువంటిది. వ్యక్తిగతంగా బూతుల ద్వారా నిందించడం అనేటువంటిది, అది మన నాయకుల్ని మనం డీగ్రేడ్ చేసుకోవడం అంటే మనల్ని మనం డీగ్రేడ్ చేసుకోవటమే. అంటే ఈ విధంగా ఇటుపక్క లాఠీ చార్జ్‌కి సంబంధించినటువంటి హింసాయుత ఘటనలు కానివ్వండి, మరొక పక్క ఇవన్నీ కూడా బాధాకరం. ఇవి ఇవి బ్యాడ్ మార్క్ అనమాట అండి టోటల్ సినారియోలో. ఇవి పక్కన పెడితే, మరి ఈ ఉద్యమం సాధించిందా లేదా అనేటప్పుడు ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఏమిటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయటం అనేటువంటి ఒక ప్రాతిపదిక తీసుకున్నారు. అది సాధించారు. మరి అక్కడితో ఒక మంత్రి రాజీనామా చేస్తే ఇంకో మంత్రి వస్తాడు. వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులకి కదా ఈ శక్తిని ఉపయోగించాల్సినటువంటిది. అంటే ఆ డిస్కషన్ అక్కడ ఆగిపోయిందనేటువంటిదే నా బాధ, ఆవేదన.
సో, ఈ శక్తి ఏదైతే ఈ శక్తి ప్రపంచం చూసిందో, మన భారతదేశం ప్రత్యేకించి చూసిందో, ఆ శక్తి సరైన విధంగా ఛానలైజ్ అయ్యి, విద్యా వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులకి నాంది పలకాలి అనేటువంటి అంశమే నేనిప్పుడు చెప్పబోతున్నా. సో, ఈ మార్పులకి నాంది పలకాలి అంటే ఇక్కడ ఎందుకు అంటేనండి, నేనెప్పుడు చెబుతూ ఉంటా, మన నాయకులు మన ఆస్తండి. మనం ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటగా మనకు గుర్తుకొచ్చేటువంటి ఏమిటి? అప్పుడున్నటువంటి నాయకులు గుర్తుకొస్తారు. వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు గుర్తుకొస్తాయి. రేపొద్దుట 2000 నుంచి 2010 వరకు అని ఒక సందర్భం తీసుకొని మాట్లాడుతున్నట్లయితే మొట్టమొదటిగా నాయకులు గుర్తుకొస్తుంటారు. సో, నాయకులనేటువంటిది మన సమాజ ఆస్తి అని చెబుతా. సో, ఆళ్ళు చేసేటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకునేటువంటి విధంగా చేయాల్సినటువంటిది కూడా మనందరి మీద ఉంది అని చెప్తా. అది మన బాధ్యత అని చెప్తా. సో, కాకపోతే ఇప్పుడేమైందంటే, దారుణం ఏమైందంటే, పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీ ఉగ్రవాదుల కింద తయారయ్యారు. జనాలేమిటంటే, ఉగ్రవాదం అంటే ఏమిటి? వాడు చెప్పినది ఇంక ఏమి వినే పరిస్థితి లేదు. వాడు ఏమనుకున్నాడో అది చెయ్యాలి. ఎంత నష్టం జరిగినా సరే. ఇప్పుడు కూడా దురదృష్టం ఏమిటంటే, అక్రాస్ ఇండియా, తెలుగు స్టేట్స్‌లోనే కాదు, అక్రాస్ ఇండియా ఆళ్ళ నాయకుడు ఏదైతే చెప్పాడో అది గుడ్డిగా, దానికి ఏ లాజికల్ రీజనింగు లేకపోయినా సరే, గంగిరెద్దుల్లాగా తల ఆడించేటువంటి వాళ్ళు, ఇంకా వేరే మైండ్ ఏమీ లేకుండా అది ఎంత నష్టమైనా సరే దానికే బాజా భజంత్రీలు వాయించేటువంటి వాళ్ళు పెరిగిపోవటం మన దౌర్భాగ్యం. సో, అందువల్లే వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. సో, అందుకే మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. విద్యా వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఉండొచ్చు, నిన్నుండొచ్చు, లేదా రేపు ఉండొచ్చు, వేరైనా కానివ్వండి. కానీ మనం చూస్తే హాస్టల్ మెస్ చార్జెస్ టైంకి విడుదలవ్వవు. మిడ్ డే మీల్‌కి సంబంధించినటువంటి రెవెన్యూసు టైంకి విడుదలవ్వవు. రైట్? అలాగే ఫీ రీయింబర్స్‌మెంట్ అని గొప్పగా చెప్తూ ఉంటారు. 2, 3 సంవత్సరాలు పెండింగ్ ఉంటాయి. ఆ స్కూల్ ఎలా నడుపుతారు వాళ్ళు? ఆ కాలేజ్ ఎలా నడుపుతారు? వాడి మీద అజమాయిషీ చేసేటువంటి నైతికత మనకెక్కడుందప్పుడు? వాడెక్కడి నుంచి పట్టుకొస్తాడు? అక్కడ క్వాలిటీ ఎలా పెరుగుతుంది? రైట్? మీకు నిజంగా విద్యా వ్యవస్థ మీద ప్రేముంటే, అప్పుడు జరగాల్సినటువంటి మార్పు ఎప్పుడు జరగాలి? విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటివన్నీ కూడా అడ్వాన్స్‌డ్‌గా క్లియర్ అవుతున్నట్లయితే, అక్కడికి సంబంధించి అడ్వాన్స్‌డ్‌గా క్లియర్ చేస్తూ, అక్కడ రావాల్సినటువంటి ఔట్‌కమ్స్‌ని ముక్కుపిండి మీరు తెచ్చుకోగలిగినట్లయితే, తద్వారా ఆ మార్పుని పిల్లలకి అందించగలిగినట్లయితే, ఆ పిల్లలు ఆ కుటుంబానికి అందించగలిగినట్లయితే, ఆ కుటుంబం ఆ ప్రపంచానికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి అందించినప్పుడు కదా ఫలాలొచ్చేటువంటివి. మీరు ఒక్కొక్కడికి 10,00,000 కాదు 20,00,000 ఇస్తే ఎక్కడ మార్పొస్తుందండి? ఒక ఇంట్లో ఒక డాక్టర్‌ని చేయండి. ఒక ఇంట్లో ఒక మంచి ఇంజినీర్‌ని చేయండి. ఒక ఇంట్లో ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్‌ని చేయండి. ఆ మార్పు తీసుకొచ్చినప్పుడు ఆ కుటుంబం ఆటోమేటిక్‌గా మారుతుంది. సో, అలా మారినటు కుటుంబాలే కదా! ఇప్పుడు హైదరాబాద్‌లో అలా మారినటువంటి కుటుంబాలు పిల్లలే కదా! మీకు వేల కోట్లు టాక్సుల కింద ఇస్తున్నారు. మీరు వాళ్ళకి పంచిపెట్టడం కాదు కదా! వాళ్ళే గవర్నమెంట్‌కి తిరిగిస్తున్నారు కదా! అవును. రైట్? సో, ఇది కదా మార్పు రావాల్సినటువంటిది. అది కదా మనం చూడాల్సినటువంటిది. కాకపోతే దారుణం ఏమిటంటే ఎక్కడికక్కడ అప్పటికప్పుడు ఫిక్స్ చేయాలి. అప్పటికప్పుడు మీకేదో చిన్న తాయిలం ఇచ్చి మనం ముందుకు తీసుకువెళ్తే, అప్పటికప్పుడు భజన చేయించుకుంటేనే మీ పబ్బం గడిపేటువంటి పరిస్థితిలో ఉంది. ఈ విద్యా వ్యవస్థకి అనేటువంటిది ఏమిటి? ఈ రోజున రాదు. రైట్? ఈ ఇది ఈ ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది ఇదొక ఇన్వెస్ట్‌మెంట్. ఇది ఎక్స్‌పెండిచర్ కాదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్. సో, రాబోయేటువంటి సంవత్సరాల పాటు వ్యవస్థను మార్చేటువంటిది. ఇదొక్కటి మాత్రమే మారుస్తదండి. విద్యా వ్యవస్థ మాత్రమే మార్పులకి మూలం. మిగిలినదేది కాదు. మిగిలినవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి తప్ప, ప్రాతిపదిక మాత్రం విద్యా వ్యవస్థ. దాంట్లో మార్పులు రాకపోతే ఎటువంటి మార్పు రాదు. కానీ ఈ ఉద్యమానికి సంబంధించి ఈ డిస్కషన్ రావటం అనేటువంటిది గొప్ప విషయం. కానీ ఈ డిస్కషన్ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ జరగాల్సినటువంటిది ఏమిటంటే ఆయన రాజీనామాతో కాదు. ఆయన కాకపోతే ఇంకో మంత్రొస్తాడు. అవును. వచ్చారు కూడా వచ్చారు కూడా. వస్తారు కదా! సో, కానీ ఇప్పుడు మనకు రావాల్సిందేమిటి? డిస్కషన్ జరగాల్సిందేమిటి? విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. ఎలాంటి మార్పులు రావాలి? స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఎటువంటి మార్పులు రావాలి? హైర్ ఎడ్యుకేషన్‌లో ఎటువంటి మార్పులు రావాలి? హైర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత పిల్లల్ని మనం ఏ విధంగా గైడ్ చేసి రైట్ పొజిషన్‌కి మనం తీసుకెళ్ళటానికి ఎటువంటి వ్యవస్థను మనం రూపొందించుకోగలుగుతాం? ఇది కదా జరగాల్సినటువంటిది. సో, ఇది జరగాలి అంటే ఇప్పుడు జరుగుతున్నది మీకు తెలియాలి గదా! అది చెప్పబోతున్నా చూడండి. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ చెప్తా. ఫండింగ్ బిట్రాయల్ అంటామండి దీన్ని నేనైతే. హ్మ్. ఓకే. మోసం. ఓహో! ఈ నిధుల ఉద్యమాన్నా? మోసం. నిధుల మోసం. అంటే నిధుల ఇది ఉద్యమం అయిపోయింది. ఓకే. అది ఇప్పుడు దాని నుంచి డిస్కషన్ ఎక్కడికి జరగాలి ఓహ్! అన్నప్పుడు ఎన్ని మార్పులొస్తే ఆ! మంచిది ఆ! సిస్టమ్‌లో. మార్పులు. మరి ఆ మార్పులు రావటానికి ముందు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా! హ్మ్.
అందులో ఒక నిధుల మాయ అనేటువంటిది ఒకటి. హ్మ్. ఓకే. నిధుల మోసం అనుకోవచ్చు. 2004 నుంచి 2005 ఆ విద్యా సంవత్సరం తీసుకుంటే అప్పటి నుంచి 13, 14 అంటే ఆ 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్‌లో 13,098 కోట్ల నుండి 71,059 కోట్లకి పెరిగింది. ఏది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి రెవెన్యూస్. ఓకే. ఆహా! ఐ మీన్ ఎక్స్‌పెండిచర్. రైట్. విద్యా వ్యవస్థకి ఇచ్చినటువంటి కేటాయింపు అంతా ఖర్చు చేయండి ఇక్కడ. నిధులు. విద్యా వ్యవస్థకి ఇచ్చినటువంటి నిధులు హ్మ్. 71,000 కోట్లకి పెరిగింది. ఓహ్! సో, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పుకుంటుందంటే 13,000 కోట్ల నుంచి 71 కోట్లకి పెంచాం కదా అని చెప్తుంది. హ్మ్. ఆ తర్వాత 2014, 15లో 68,874 కోట్లయితే ఇప్పుడు ఈ రోజున అంటే 24కి 1,28,357 కోట్లకి పెరిగింది. అబ్బో! బడ్జెట్‌లో ఇన్ని మార్పులొచ్చినియి. రైట్. ఓకే. సో, ఇంత నిధులు పెరిగినియి. మీరు కూడా హో హ్మ్. అన్నారు కదా హ్మ్. ఇప్పుడు. హ్మ్. 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 రైట్. అవును. నిజంగానే వండర్ సో, సార్ ఇప్పుడు అది. గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే 2004 టైంలో 13,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పుడు ఈ రోజున 1,28,000 కోట్లకి పట్టుకొచ్చామనేటువంటిది గొప్పగా చెప్తారు కదా! హ్మ్. మీరు కూడా హాయ్ అన్నారు కదా! ఆ! రైట్. నిజం చెప్తాను చూడండి. అందుకే మాయ అన్నాను. సో, అప్పుడు 13,000 కోట్ల నుంచి 71,000 కోట్లకు మారితే 21% CAGR అంటారు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. అంటే ఒక్కొక్క సంవత్సరం అలా పెంచుకుంటూ 21% పెంచుకుంటూ వచ్చారు. హ్మ్. రైట్. హ్మ్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఆ 21% ఇప్పుడు ఏం జరిగిందంటే 7% పడిపోయింది. 7% పడిపోయింది. అంటే మీరు ఆ నంబర్ చూసినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది కదా! అవును. ఇక్కడ ఆ పెరుగుదల అంత లేదు ప్రస్తుతం. హుహుహు. ఓకే. హ్మ్. సో, మొదటి పాయింట్. సో, మీరేంటంటే నిన్నటి కన్నా ఇక్కడ పెరిగింది అని అనుకుంటారు. హ్మ్. సో, కానీ అది నిజం కాదు. హ్మ్. రైట్. ఆ పెరుగుదల ఆశించిన స్థాయిలో లేదు. ఇది మొదటి పాయింట్. రైట్. అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం 2023, 24 డేటా చెప్తున్నా ఇక్కడ. సెంటర్, స్టేటు కలిపి ఎడ్యుకేషన్ బడ్జెట్ 2.7% ఆఫ్ జీడీపీ చేశారు. 2.7%. 7%. 60 సంవత్సరాల క్రితం కొఠారి కమిషను మినిమమ్ 6% ఉండాలి అని చెప్పింది. అందులో సగం కూడా లేదు. హ్మ్. మరి ఆ విధంగా నిధులు లేనప్పుడు రేపొద్దుట రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది? ఫలితాలు ఎక్కడి నుంచొస్తాయి? మార్పు ఎక్కడి నుంచొస్తుంది? అవును. రైట్. సో, హ్మ్. బడ్జెట్‌లు పెరిగినియి. ఆ పెరిగినటువంటి బడ్జెట్‌లకు అనుగుణంగా ఎడ్యుకేషన్ బడ్జెట్ పెరిగిందా అంటే? పెరగలేదు. పెరగలేదు. బడ్జెట్ పెరిగింది. ఎడ్యుకేషన్ బడ్జెట్ పెరిగింది. హ్మ్. ఆ రేషియోలో పెరిగిందా అంటే? ఇక్కడ లేదు. పెరగలేదు. హ్మ్. సో, దాన్ని బట్టి మనం ఏమని ఆలోచించాలి? ఇది ఫస్ట్ పాయింట్. రైట్. నిధులు లేకుండా ఎట్లాగవుతుంది? సో, ఇప్పుడు అట్లాగే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతున్నాయన్నాను? 2 2.7% అన్నాం. ఒక ఆర్డినరీ పేరెంట్‌ని తీసుకోండి. ఒక ఇంజినీరింగ్‌కి ఎంత ఫీజు ఖర్చు పెడుతున్నారండి? సుమారు 2,00,000 ఖర్చు హ్మ్. పెడుతున్నారు గదా! హ్మ్. సో, 2,00,000 అంటే ఒక 50,000 జీతం వచ్చేటువంటి ఆయన 2,00,000 ఖర్చు పెడుతున్నాడంటే చదువు మీద అతను ఎంత ఖర్చు పెడుతున్నట్టు ఆ కుటుంబం? 30% ఖర్చు పెడుతున్నట్టు. రైట్. అవును. సో, ఒక 30,000 జీతం వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు స్కూలు మినిమమ్ ఫీజు ఒక 30,000, 40,000 ఉంది. అలా 7,00,000, 10,00,000 కూడా ఉంది. రైట్. ఓ 25,00,000 జీతం వచ్చేటువంటి అతను ఒక 3,00,000 స్కూల్ ఫీజు కడుతున్నాడు. ఎంత 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 పర్సెంటేజ్ ఖర్చు పెడుతున్నాడు? ఒకసారి ఒకసారి. ఆలోచించండి. హ్మ్. అంటే నేను ఇందాక చెప్పినది ఇంజినీరింగ్ హైయర్ ఎడ్యుకేషన్‌కి వచ్చేటప్పటికి సుమారుగా 25, 30, 40% వాళ్ళు స్కూల్ ఫీజులకే వాళ్ళ కడుతున్నారు. కాలేజీ ఫీజులు ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నది 2.67%. హ్మ్. ఇది పాయింట్ నంబర్ 1. ఇటువంటి డిస్కషన్ జరగాలి అనేటువంటిది నేను చెప్తున్నటువంటి మాట. అవును. రెండో పాయింట్ చెప్తా. 2014, 24 మధ్యలో ఎంత పాపులేషన్ పెరిగిందో తెలుసండి ఇండియాలో? హ్మ్. 12 కోట్లు పెరిగింది. 12 కోట్లు పెరిగినప్పుడు స్కూల్స్ పెరగాలా? తగ్గాలా? పెరగాలి. పెరగాలి కదా! 89,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఇంత జనాభా పెరిగిన తర్వాత. హ్మ్. ఓకే. రైట్. స్కూల్స్ మరి 89,000 స్కూల్స్ తగ్గిపోయినాయి. హ్మ్. మరి గవర్నమెంట్ కాలేజెస్ చూస్తే 1% పెరిగింది. ప్రైవేట్ కాలేజెస్ చూస్తే 49% పెరిగాయి. అంటే గవర్నమెంట్ విద్య గురించి ప్రైవేట్‌కి బదలాయించిందని చెప్పలేమా? తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ ఎన్నున్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నున్నాయో చూస్తే సుమారు 60% ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ స్కూల్సే ఉన్నాయి. ఉంటాయి. అవును. 40%, 42 ఇంకా ఎంతో తక్కువ గవర్నమెంట్ రేషియోలోనే ఉన్నాయి. ఉండొచ్చు. అవును. రైట్. సో, ఆంధ్రాలో కూడా 55, 45 ఉంది. సో, మరి వీళ్ళ బాధ్యత అంతా దానికి ఇచ్చేసినట్టే కదా! రైట్. స్కూల్స్ మరింత తగ్గిపోతే ఎట్లా? నెక్స్ట్ మూడవది పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అసల అఫోర్డబిలిటీలో లేవు. ఐఐటీలోనే లక్షల్లో ఫీజుంది. ఐఐఎం లాంటి దాంట్లో
మీకు 20,00,000, 25,00,000 ఫీజు ఉంటుంది. సామాన్యుడు ఎక్కడ చదవగలుగుతాడు అక్కడ? రైట్? ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్. ఇవన్నీ కూడా సర్వే చెప్తున్న నిజాలండి. రైట్? సో, గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలో అంశాలు ఇవన్నీ కూడా. ఎకనామిక్ సర్వే 25, 26 ఏం చెప్తుంది అంటే, ఇది చూడండి. 56.2% ప్రొఫెసర్సు శాంక్షన్డ్ ప్రొఫెసర్ పోస్ట్స్ వేకెంట్ ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీలో. 56.2%. మరి 56.2% వేకెంట్ ప్రొఫెసర్ సీట్స్ ఉంటే మరి ఏం డ్రైవ్ చేస్తారు మీరు? విద్యా వ్యవస్థకి బాగు చేసేది ఎప్పుడు? రైట్? నెక్స్ట్ 75% హైయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇండస్ట్రీ రెడీనెస్ లేవు. మన పిల్లలు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా? 30, 40% పేరెంట్స్ పే చేస్తున్నటువంటి ఫీజులు ఇంజినీరింగ్ కాలేజీకి సంబంధించి లేదా హైయర్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి. కానీ చూస్తే ఫలితం చూస్తే ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే 75% ఇన్‌స్టిట్యూషన్స్ ఫ్యూచర్ రెడీనెస్ పిల్లల్ని ఇవ్వట్లేదు అని చెప్తున్నాయి. ఈ 75% అప్పుడున్న పరిస్థితికి పనికిరారని చెప్తున్నాయి. హ్మ్. ఎకనామిక్ సర్వే నేను చెప్పట్లా ఇది. నెక్స్ట్ మూడో పాయింట్. 14-18 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్నటువంటి పిల్లలు 2,00,00,000 మంది స్కూల్స్‌కి బయటున్నారు ఇండియాలో. 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య ఉంది కాబట్టి అక్కడి వరకు వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా 2,00,00,000 మంది పిల్లలు 9th తర్వాత ఔట్ సైడ్ స్కూల్ ఉన్నారు. మరి డెమోగ్రాఫిక్ డివిడెండ్ మనకి ఇదొక అద్భుతమైనటువంటి వరం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి డెమోగ్రాఫిక్ డివిడెండ్ మనకుంది. యువతంతా మన దగ్గర ఉన్నారు. పిల్లలంతా మన దగ్గర ఉన్నారు. ఈ యువశక్తితో 2047కి ప్రపంచంలోనే భారతదేశం గొప్ప దేశంగా మనం తయారు చేయబోతున్నాం అనేటప్పుడు మరి ఇలా 2,00,00,000 పిల్లలు స్కూల్స్‌కి బయటే ఉండిపోతే మనం సాధించగలుగుతామంటారా? రైట్? అంటే ఇది ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు 68.5% పిల్లలు మాత్రమే స్కూల్‌లో ఉన్నారు. అంటే ముగ్గురిలో ఒకడు లేడు. ముగ్గురిలో ఒకడు బయటున్నాడు. సో, మరి ఈ రకంగా ఇది డెమోగ్రాఫిక్ డివిడెండ్ అవుతుందా? డిజాస్టర్ అవుతుందా? రైట్? ఇదే అండి సమస్య. వీటి మీద డిస్కషన్ జరగాలి. మీడియాలో గాని ఎవరు పడితే వాళ్ళు దీని గురించి మాట్లాడడం మొదలుపెడితే అప్పుడు మార్పొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జరగాలి. ఇది జరగాలనేటువంటిది నా యొక్క రిక్వెస్ట్ అన్నమాట అండి. సో, ఇప్పుడున్నటువంటి ఇప్పుడు చెప్పిన గణాంకాలన్నీ కూడా అధికారిక గణాంకాలు. ఒక్కసారి మనం దీని గురించి మాట్లాడాలి. దీని గురించి ప్రశ్నించాలి. ఎప్పుడైతే ఆ పిల్లల విద్యా వ్యవస్థ మారిందో మొత్తం దేశం మార్పుకి అది మాత్రమే మూలం అనేటువంటిది నేను బలంగా నమ్మేటువంటి వ్యక్తి. మార్పు అనేటువంటిది బయట కాదండి. తరగతి గదిలో మాత్రమే మార్పు రావాలి. ఆ తరగతి గదిలో వచ్చేటువంటి మార్పే ఈ దేశానికి శ్రీరామరక్ష అవుతుంది. మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకి తీసుకెళ్ళేటువంటిది. సో, అది నెగ్లెక్ట్ చేసిన సందర్భంలో మనం సాధించలేము. అదండి. సార్ ఇప్పుడు ఇంత పెద్ద విప్లవ ఉద్యమం ద్వారా ఇన్ని సాధించొచ్చని మీరు చెప్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా అండి. నేననేది అదే. ఇప్పుడు నేను చెప్పినటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో మనకి వాస్తవ పరిస్థితిని మనకి చెప్పేటువంటి గణాంకాలు ఇవన్నీ కూడా. రైట్? సో, ఇప్పుడిక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఎక్స్‌పెండిచర్ కాదు. సో, కాబట్టి ఇది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద తీసుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా తరగతి గదిలో మాత్రమే దేశ భవిష్యత్తు మారుతుంది. సో, మరి అది మారాలంటే ఏం చేయాలి? ఓకే. అందరిలాగా నువ్వు చెప్పావు. ఈ గణాంకాలు ఏదో చక్కగా రీసెర్చ్ చేసుకొని వచ్చి చెప్పావు. ఆ! అది సర్వే ఇవన్నీ ప్రకారం. రైట్. నేను చెప్పేటువంటిది ఏమిటంటే మరి మార్పు ఎక్కడ రావాలి? ఇక్కడ 2 విషయాలు చూడాలి. ఒకటి స్కూల్ ఎడ్యుకేషను. సో, రెండవది హైయర్ ఎడ్యుకేషన్. 2 డిఫరెంట్. సో, మొదటిగా స్కూల్ ఎడ్యుకేషన్‌కొచ్చేటప్పటికి ఇట్ నీడ్స్ ఎ రీఇన్వెన్షన్ అండి. సో, అంటే ఇన్వెన్షన్ ఎందుకు అంటున్నానంటే పరిస్థితులు మారిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అవును. పిల్లలకి ఎమోషనల్ వెల్ బీయింగ్ అవసరం. మెంటల్ హెల్త్ అవసరం. అలాగే బయటున్నటువంటి ప్రపంచం చాలా క్విక్ ఫిక్స్ వరల్డ్ అయిపోయింది. పిల్లలకి ముందున్నటువంటి డిస్ట్రాక్షన్స్ అనేకం. ఇదివరకల్లా లేదు. ప్రపంచం ఇదివరకు ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆలోచన ఉండేది. ఆ పరిస్థితుల్లో మాత్రమే అవకాశాలు ఉండేవి. అంతకుమించి ఎక్స్‌పోజర్ ఉండేది కాదు. ఆ ఎక్స్‌పోజర్ కూడా బుక్స్ చదవటమో, పేపర్ చదవటం ద్వారానే కొంత వచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఒక
8 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లవాడు కూడా ప్రపంచానంతటిని అతని అరిచేతిలో చూసేటువంటి అవకాశం ఉంది. రైట్? సో, ఈ విధంగా డిజిటల్ డిస్ట్రాక్షన్ పెరిగిపోయింది. మరొక పక్క న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినియి. ఎమోషనల్ వెల్ బీయింగ్ అనేటువంటిది మాట్లాడడం మానేసాము. సో, ఇవన్నీ కూడా అవసరానికి తగ్గటువంటివి. అందువల్ల రీఇన్వెన్షన్ నేనెందుకంటున్నానంటే స్కూల్ ఎడ్యుకేషన్‌లో మొట్టమొదటగా ఇన్‌స్పైర్ చేయాల్సినటువంటిది టీచర్స్. దురదృష్టం ఏమిటంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మన ఇండియాలోకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇది ఇది మనం ఆహ్, ఆచార్య దేవో భవ అని గొప్పగా చెప్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు అని హ్మ్. అంత గొప్ప స్థానాన్ని మనం ఇచ్చాం కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఏమైందంటే, ఇది ఒక ఆ ప్రొఫెషన్ యొక్క చరిష్మా తగ్గిపోయింది. స్కూల్లో ఎప్పుడైతే నేను ఇందాక తరగతి గదన్నానో, అక్కడ ఎక్కువ మంది చాలామంది ఏమిటంటే, ఇటు ప్రైవేట్ స్కూల్స్ మీరు లక్షలు ఖర్చు పెట్టినా, ఇటు అయినా సరే గవర్నమెంట్ స్కూల్స్‌లో కానీ ఏం జరుగుతుందంటే, చాలామంది ఎక్కువ మంది ఐయామ్ సారీ టు సే ఇంక వేరేదేది లేదు కాబట్టి ఇది చేద్దాంలే. ఇది కాసేపు ఏదో పాఠాలు చెప్పొస్తే కొంచెం కాలక్షేపణ అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ శాతం కొంత మేరకు ఉందంటారా? లేదంటారా? ఉందండి. ఉంది మరి సార్. అలా అన్‌ఇన్‌స్పైర్డ్ టీచర్స్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి ఫలితాలు ఎలా సాధిస్తాము? ఎందుకు అలా జరుగుతుంది? అలా వచ్చినటువంటి వాళ్ళని ఇన్‌స్పైర్ చేయాల్సినటువంటి వ్యవస్థ ఉండాలి కదా! హా ఆ టీచర్స్ ఇన్‌స్పైర్ చేయాల్సినటువంటి వ్యవస్థను మనం తీసుకురావాలి. ఆ గ్రేటెస్ట్ ప్రొఫెషన్ కింద రైట్. ఇప్పుడు నేనేమంటానంటేనండి, సో, ఆ ఇన్‌స్పైరింగ్ టీచర్స్ ఇంపార్టెంట్ గదా! మన వాళ్ళేంటంటే ఆ ఫిన్లాండ్ వెనకాల పడుతూ ఉంటారు. హ్మ్. అక్కడికి టీచర్‌లు పంపించామనో లేకపోతే ఏదో చెప్తూ ఉంటారు. రైట్. సో, అక్కడ రైట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో, అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి? అక్కడ ఉన్నటువంటి స్కూల్ స్ట్రెంత్ ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ఏమిటి? అక్కడ ఉన్నటువంటి సొసైటల్ కండిషన్స్ ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి సొసైటల్ కండిషన్స్ ఏమిటి? అది ఇంతకి ఇక్కడ అప్లై అవుతది. హ్మ్. రైట్. అంటే మనం 140,00,00,000 జనాభా ఉన్న మన దేశంలో మనకు మనం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పెట్టుకోలేమా? మన పిల్లలకి మన ఎకోసిస్టమ్‌కి సంబంధించినటువంటి విషయాలను మనం ఆలోచించలేమా? సో, దాన్నేదో ఆదర్శంగా తీసుకుంటామంటే ఎట్లాగా? ఓకే. ఆదర్శంగా తీసుకుందాం. మంచి ఫలితాలుంటే అందులో ఆ మంచి ఎంతవరకు మనకిక్కడ అప్లై అవుతుంది? ఇది కదా మనం ఆలోచించాల్సినటువంటిది. సో, ఇక్కడ మన పరిస్థితులకు అనుగుణంగా టీచర్స్‌ని మనం ఏ విధంగా రెడీ చేయగలుగుతాము? సో, అందుకే నేను అంటుంటాను, ఇక్కడ విద్యా వ్యవస్థ వెన్నెముకని దేశానికి ఏదైతే చెప్తానో, విద్యా వ్యవస్థకి టీచర్ వెన్నెముక. ఆ టీచర్ సరైన టీచర్ లేనటువంటి విద్యా వ్యవస్థ కొలాప్స్. సరైన విద్యా వ్యవస్థ లేనటువంటి దేశం కొలాప్స్. సో, అందుకనే బహుశా మన వాళ్ళు ఆచార్య దేవోభవ అని ఉంటారు తల్లిదండ్రుల తర్వాత. ఓకే. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంత గొప్ప హ్మ్. అవకాశాన్ని ఇచ్చుంటారు. మరి అటువంటి ఇన్‌స్పిరేషన్ టీచర్స్‌కి తీసుకొచ్చేటువంటి విధంగా అంటే వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ రావాలంటే మాటలు చప్పట్లు చప్పట్లు కొడితే కొట్టేసి. కాదండి. వాళ్ళ రోజువారీ చేసేటువంటి దాంట్లో ఆ గ్రోత్‌ని మనం చూపించగలగాలి. ఆ గ్రోత్‌ని చూపించగలగాలి. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టీచర్స్‌కి సపోర్ట్ కావాలి. జస్ట్ అకౌంటబిలిటీ కాదు. సపోర్ట్ కావాలి. ఎటువంటి సపోర్ట్ కావాలి? నేను ఇందాక చెప్పాను చూసారా? పరిస్థితులు మారిపోయిన న్యూక్లియర్ ఫ్యామిలీసు, డిజిటల్ డిస్ట్రాక్షను. సో, పిల్లలకి క్విక్ ఫిక్స్ వరల్డు. రైట్. కాన్సంట్రేషన్, ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి. సో, ప్యాంపర్ చేసినటువంటి పేరెంట్సు. ఇదంతా వ్యవస్థుంది. అలాంటి టైంలో టీచర్స్ కావాల్సినటువంటిది సపోర్ట్. మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక మధ్య ఒక స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ ఏం చేసిందంటే, పిల్లలు సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారని వాళ్ళందరినీ స్ట్రిక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చింది. హ్మ్. ఇచ్చి వార్నింగ్ ఇచ్చింది వాళ్ళందరికీ కూడా. ఆ తర్వాత నాకేంటంటే కేస్ స్టడీస్ నాకు చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళు ఎలా డెలివర్ చేస్తున్నారనేది నాకు చాలా చాలా హ్మ్. ఇంపార్టెంట్. ఆ కేస్ స్టడీ చూస్తే ఏమైందంటే నెక్స్ట్ డేకెళ్ళింది. అందులో కొంతమంది గ్రూప్ ఆఫ్ ద పేరెంట్స్. నాకు మాట్లాడడం, తెలుసుకోవడం ఇంట్రెస్ట్. సో, అందులో కొంతమంది పిల్లలు భయపడి, అమ్మో! మేడం చెప్పారని అకౌంట్స్ డిలీట్ చేశారు. కొంతమంది పేరెంట్స్ ఏమిటంటే సో, టీచర్సు మరి అంటే వాళ్ళు కూడా టీచర్ చెప్పారు కాబట్టి నిజమే కదా! నేనెప్పుడూ చెప్తున్నాను అని వాళ్ళు కూడా దాన్ని కూడా ఆసరా చేసుకొని పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్స్ ఏమిటంటే, ఆళ్ళు అలాగే అంటారులే. హ్మ్. వాళ్ళు అలాగే అంటారులే. స్కూల్‌లో టీచర్ అలాగే అంటారు. నువ్వేం పట్టించుకోక్కర్లేదు. 4 రోజులు కామ్‌గా ఉండు" చూడండి 3 కేసుల్లో మీరు చూస్తే ఏమర్థమవుతుంది? సిస్టమ్ వల్ల భయపడినటువంటి వాడు, లేదా సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఉన్నటువంటి వాడు, సిస్టమ్ చెప్పిన వెంటనే డిలీట్ చేసినటువంటి వాడు ఒక గ్రూప్ కదా! రెండో గ్రూప్ పేరెంట్స్ కూడా తోడవటం వల్ల డిలీట్ చేసిన వాళ్ళు మరో గ్రూప్ కదా! సో, పేరెంట్స్ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఏమైంది చూడండి.
ఇక్కడ ఓకే. టీచర్ చెప్పేటువంటి వాడు టీచర్ మీద గౌరవం ఎందుకొస్తుంది? అక్కడ వ్యవస్థ మీద గౌరవం ఎందుకొస్తుంది? నేను అందుకే ప్రతిసారి చెప్పేటువంటిది ఇక్కడ వ్యవస్థలో గౌరవం రావాలంటే టీచరు, స్కూలు, టీచరు, పేరెంట్ చేతులు కలపాలి. ఇలా ముగ్గురు కష్టపడేది ఒకరి కోసమే. వీళ్ళు ఒకరికొకరు నిందించుకునేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం, వీళ్ళ సమాధానాలు వాళ్ళు చెప్పలేనప్పుడు, వాళ్ళ యొక్క ఆశలకి వీళ్ళు హ్మ్. రెస్పాన్సిబిలిటీ తీసుకోనప్పుడు మార్పు రాదు. నేను అందుకే ఇన్‌స్పైరింగ్ టీచర్స్ అంటుంటాను. టీచర్స్‌ని బలంగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉంటాననమాట అండి. సో, ఈ విధంగా టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఒకటి ఇంపార్టెంట్. రెండోదేమిటంటే పేరెంట్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అవును. పిల్లల్ని కన్నామంటే పెరుగుతారు. ఆళ్ళు పెరుగుతారు. మీరు పెంచాల్సిన అవసరం లేదు. సో, పేరెంటింగ్ అంటే పిల్లల్ని కనటం కాదు. పిల్లల్ని కన్న తర్వాత అప్పుడే మార్పొస్తుంది. పిల్లలు ఎదిగేటువంటి క్రమంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి స్టేజెస్ ఉంటాయి. అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా మారిపోయినటువంటి సొసైటల్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ మారినటువంటి కండిషన్స్‌కి సంబంధించి పేరెంట్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరము. హ్మ్. మీరేం చేస్తుంటారు? పేరెంట్స్ ఎడ్యుకేషన్ అంటే పేరెంట్స్‌కి ఎడ్యుకేషన్ అవసరం ఏముంది? పేరెంటింగ్‌లో ఎడ్యుకేషన్ అవసరం ఏముంది అని అనుకుంటారు. మీరు అపార్ట్మెంట్‌లో చూస్తే జ్యువెల్లరీ ఎక్స్‌పో పెడతారు. ఫుడ్ ఎక్స్‌పో పెడతారు. అపియరల్స్ ఎక్స్‌పో పెడతారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌లో అది చూస్తే. ఎప్పుడైనా పిల్లల గురించి ఏదైనా ఒక ఎక్స్‌పో పెట్టారా? హ్మ్. పిల్లల్ని పెంచటంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలు మీరు అనుకున్నట్టుగా ఉండాలని అనుకుంటారు తప్ప, వాళ్ళు మీరు అనుకున్నటువంటి విధంగా చెయ్యటానికి మనలో ఏ మార్పు తెచ్చుకోవాలనేటువంటిది ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి మార్పొస్తే ఏమవుతుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ చిన్నప్పుడు ఆలోచించండి. మీ పేరెంట్స్ చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీరు ఎంతవరకు మీరు తెలియకుండానే అడాప్ట్ చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు పాజిటివ్ మైండ్‌లో ఉంటే మన పేరెంట్స్‌లో ఏదైనా చిన్న కొన్ని నెగెటివ్ లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని సేఫ్‌గార్డ్ చేయటానికి, అటుపక్క మనం ఆలోచించకుండా ఉండటానికి మీరు ఏ విధంగా ఆలోచించారో ఒకసారి ఆలోచించండి. సో, ఇది కావాలి. సో, నేను అందుకే 'హైదరాబాద్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్' అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. ఓకే. 'హైదరాబాద్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్' అపార్ట్మెంట్‌లో ఫ్రీ కో ఫ్రీగా మనం క్యాంపెయిన్ సెషన్స్ ఇస్తాం ఇక్కడ. చేస్తున్నారు. ఓకే. సెషన్స్ ఇస్తాం. ఒక 90 మినిట్స్ సెషన్. హ్మ్. అసలు పేరెంటింగ్ గురించి ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్ గురించి ఒక మంచి డిస్కషన్ జరిగేటువంటి అవకాశం. ఓకే. రైట్. ఇక మూడవది చిల్డ్రన్ నీడ్ క్యారెక్టర్ బిల్డింగ్ సిస్టమ్ అండి. మార్క్స్ ఒకటే కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎమోషనల్ వెల్ బీయింగు, మెంటల్ హెల్త్, వాళ్ళ తప్పులను వాళ్ళు అర్థం చేసుకునేటువంటిది, రెజైలియన్సు, లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఇప్పుడు చెప్పినట్టుగా. హ్మ్. సో, ఈ విధమైనటువంటి పాయింట్స్ మీద మనం వ్యవస్థని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. ఇక లాస్ట్ పాయింట్. హ్మ్. హైయర్ ఎడ్యుకేషన్ నీడ్స్ అర్జెంట్ రిఫార్మ్. సో, హైయర్ ఎడ్యుకేషన్ నీడ్స్ అర్జెంట్ రిఫార్మ్. ఇదేమిటంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడున్నటువంటి సిస్టమ్‌ని ఉపయోగించుకుంటే ఎంతమంది పిల్లలు రెడీ అవుతున్నారు? బయట ఉన్నటువంటి అవకాశాలు ఎంతున్నాయి? మనకి ఇదివరకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఉండేవి హ్మ్. చూసారా? హ్మ్. సో, అటువంటి వ్యవస్థ ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఏ ఫీల్డ్‌లో వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది ఎప్పటికప్పుడు మనం చేపించవలసినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి 5, 10 సంవత్సరాల్లో ఇదన్నీ కూడా ఊహాగానాలే. గవర్నమెంట్ స్ట్రక్చర్డ్‌గా స్టడీ చేసి ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఏమీ లేవు. అటువంటి పారదర్శకమైనటువంటి వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 56.2% ప్రొఫెసర్సే సీట్స్ వేకెంట్ ఉన్నాయి. హ్మ్. ఎలా డ్రైవ్ చేస్తారు మీరు? హ్మ్. అవును. సో, ఇక్కడ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ స్ట్రక్చర్డ్‌గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి, తద్వారా అది ప్రైవేట్ గాని, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు గాని అన్నిటికి కూడా ఫలాలు అందాల్సినటువంటి పరిస్థితులు మనం తీసుకొచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం ఆ వికసిత భారత్‌ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి మన పిల్లలు జెన్‌జీ మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఆ ఉద్యమం ఇప్పుడు మలి దశలో ఇటువంటి డిస్కషన్‌కి ఈ విధంగా మార్పులు రావటానికి ఉపయోగపడాలని మనసారా ఆహ్వానిద్దామండి. మీరు కోరుకుంటున్నారు. మీ అభిప్రాయం కూడా. యెస్. రైట్. చాలా మంచి విషయాలు చెప్పారు. విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే బహుశా ఇదేనేమో. దానివల్ల మొత్తం భవిష్యత్తంతా మారే అవకాశాలుంటాయి కాబట్టి, సో, మంచి వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సో, చూసారు కదా! పిల్లలు విద్యా విధానంలో ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, అవి తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరు చేస్తున్నటువంటి ఉద్యమాలు, అలాగే వాటి ఫలితాలు అందాలంటే ఫస్టు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్‌ని నిర్ణయించిందో, ఆ ఫలితాలన్నీ అన్ని రకాల సెక్టార్స్‌కి కూడా సమపాలనలో అందడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని
ఆయన ఇప్పటివరకు చెప్పినటువంటి మాటల్లోనున్నటువంటి సారాంశం. సో, ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాం. మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమైనా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నిర్మొహమాటంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోండి. ఇది ఇవాల్టి ఇంపార్టెంట్ ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో, అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ అండ్ అన్లెస్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.